అంతకుముందు సంవత్సరం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారు చేస్తున్నటువంటి అనేక సేవలు ఉన్నాయి. సమయం నేను వారి ముందు వారి శిష్యుడిగా తీసుకోవడం కష్టం. వారు నాకు 2010లో మేము హాలియాలు రామాలయం స్థాపించాం. వారితో పాటు ఇంకొక వ్యక్తి గురించి మన గ్రామానికి సుపరిచితుడు స్వర్గీయ మాదాల జానకిరామ్ గారి సమయంలో మనందరికీ సుపరిచిత పరిచయం చేసినటువంటి మన ప్రసాద్ సపతి గారిని కూడా ఈ సందర్భంగా మన గ్రామ ప్రజలు గుర్తుంచుకోవాలి. వట్టిపాలెంలో రామాలయం కానివ్వండి, బీసీ కాలనీలో రామాలయం కానివ్వండి, ఇక్కడే కాదు మున్చింతల్లో స్వామివారి దగ్గర కూడా వారి ప్రియ శిష్యులుగా ఈరోజు భువనగిరిలో గోల్డెన్ టెంపుల్, అదేవిధంగా మా హాలియా రామాలయం 2010లో స్వామివారు సాక్షాత్ వచ్చి ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి నేను మనసులో వారికి శిష్యులే మాత్రమే, వారికి ఎప్పుడు నేను స్వామివారికి జీవస్వామివారికి కనిపించలేదు. ఈరోజు నా మనసులో ఉన్నటువంటి మాటలు చెప్పుకోవడానికి నాకు ఈ అవకాశం దొరికింది అయ్యగారు, అందుకే మైక్ తీసుకున్నాను. అన్నిదా భావించారు స్వామి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మా గ్రామ ప్రజలందరూ ఒక పదం. మన యొక్క స్థపతి గారు ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పరాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఈశ్వర శ్రీయావిషం. పరమహంస పరిరాజకాచార్య స్వాములు శ్రీ 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 చిన్నజీవి స్వామి వారి శ్రీపాద పద్మాలకు అనేక దాసోహాలు సమర్పిస్తూ నరవాడ గ్రామ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక 15-16 సంవత్సరాల నుంచి ఉన్న సంకల్పం ఈరోజు నెరవేరింది. ఈ సంకల్పాన్ని చేసిన మాదాల జానకిరామ్ గారు ఈ రోజు మన మధ్యలో లేకపోవచ్చు. 16 సంవత్సరాల క్రితం శ్రీ 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 చిన్నజీవి స్వామి వారిని మన ఊరు పిలవాలి, మన గ్రామంలో వారి శ్రీపాదాన్ని మోపాలి, వారి ప్రవచన అమృత ధారలతో ఈ గ్రామం తడవాలి అని చెప్పి వారు సంకల్పించారు. స్థపతి మనం వెళ్దాం స్వామివారిని ఆహ్వానిద్దామని అంటే ఊరికే ఎట్లా పిలుస్తామండి, ఏదన్నా ఒక మహత్కార్యం ఏదన్నా చేస్తానో చేయబోతున్నో మనం ఆహ్వానించాలి తప్ప అపర రామానుజావతారులైనటువంటి వారిని ఊరికే రమ్మంటాం అంత భావ్యం కాదు అని చెప్తే అప్పటికప్పుడు మనం మన జనార్దన స్వామి ఆలయాన్ని బాగు చేసి దాని పునఃప్రతిష్టకి మళ్ళీ స్వామివారిని ఇక్కడికి ఆహ్వానించాలి అని చెప్పి సంకల్పం చేసుకుని మొదలైనటువంటి ఆ రెనోవేషన్ కార్యక్రమం. అప్పుడు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండేవారు. ఆ రోజు ఆ ఎలిగెంట్ అపార్ట్మెంట్స్ అనుకుంటాను, అక్కడి నుంచి నేరుగా సచివాలయం వెళ్ళి రామనారాయణ రెడ్డి గారిని విజ్ఞప్తి చేయటం, గవర్నమెంట్ తరఫున కావాల్సినవన్నీ నేను చేస్తానన్నా అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ సమావేశంలో నేను కూడా ఉంటున్న అదృష్టంగా భావిస్తా. అదే తర్వాత కారణాంతరాల వల్ల అలా అలా ఆలస్యమయ్యి ఈరోజు ఆ రోజు నిజమైంది. దీనికి మనందరం సాక్షులుగా ఉన్నాం. మాదాల జానకిరామ్ గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ వారికి చిన్నజీవి స్వామివారి పట్ల ఉండే ఎంతో అచంచలమైన విశ్వాసం. వారు ప్రతిరోజు స్వామివారి ప్రవచనం టీవీలోనూ వింటూ ఉండేవారు. వారు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు స్వామివారి చెప్పినటువంటి అంశాలని కోట్ చేస్తూ ఉండేవారు. ఈరోజు అది నెరవేరింది. స్వామివారు ఎంత బిజీ షెడ్యూల్లో ఉంటారో మనందరికీ తెలిసిందే. దేశ విదేశాల్లో కోట్లాది మంది శిష్యులు వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారి రాక కోసం ఎన్నో ఆలయాలు ప్రతిష్ట కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కొన్ని వేల మంది శిష్యులు వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి బిజీ షెడ్యూల్లో కూడా మన గ్రామం కోసం 2 సార్లు సమయం ఇచ్చారు. ఇది 2వ సారి సమయం ఇవ్వటం. మొదటిసారి సమయం ఇచ్చినప్పుడు అది వీలు కాలేదు కారణాంతరాల వల్ల. వారు అది గుర్తుపెట్టుకొని మళ్ళీ సమయం ఇచ్చి ఇక్కడికి వేయించేసి మనందరినీ అనుగ్రహించడానికి ఇక్కడ వేయించేశారు. మన చిరునవ్వులు చిందిస్తూ ఉండే మన జనార్దన స్వామి ఈరోజు మళ్ళీ సుప్రతిష్ఠుడై శ్రీ స్వామివారి శ్రీహస్తాల మీదుగా మళ్ళీ ఈ గ్రామానికి వేయించేసి మళ్ళీ మనందరిని రక్షించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. సాక్షాత్తు వెంగమాంబ తల్లి ఆరాధించిన స్వామి ఈరోజు మళ్ళీ మన చిన్నజీవి స్వామి వారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠుడై ఈ గ్రామాన్ని, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కరుణించడానికి సిద్ధమవుతున్నాడు. మీ అందరికీ నా శుభాకాంక్షలు. అట్లాగే శ్రీ స్వామివారికి అనేక దాసోహాలు, అనేక కృతజ్ఞతలు. తర్వాత నా ఒక పర్సనల్ విషయం అంటే, నేను శిల్పకళాశాల చదువుకున్న తర్వాత
నేను చిన్నగా పనులు చేసుకునే సందర్భంలో ఈ గ్రామంలో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. అప్పుడు మాధవ జానకిరామ్ గారు నేను వేసిన డ్రాయింగ్స్ అవి చూసి, స్థపతి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా నడవాలి, నువ్వు ఇలా మాట్లాడాలి అని చెప్పి ఒక జీవిత పాఠాలన్నీ ఈ గ్రామంలోనే వీళ్ళందరి మధ్యలో నేర్చుకున్నాను. ఇక్కడ చానాళ్ళు దాదాపు 5-6 సంవత్సరాల పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆలయాలు కట్టుకుంటూ ఇక్కడే ఉండేవాడిని. అంత అనుబంధం ఈ గ్రామంతో. ఈ గ్రామంలో ఇప్పటికీ ఏ పెళ్ళిళ్ళు తిరిగినా నాకు కూడా శుభ్రాకులు వస్తాయి. ఏదో గుడి కట్టాడులే వెళ్ళాలి అనుకోకుండా ఈ గ్రామస్తులందరూ నన్ను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి అమెరికా ఆఫర్ వచ్చినప్పుడు కూడా మాధవ జానకిరామ్ గారు నాకు ఆ వీసాకి డబ్బులు లేకపోతే 5 లక్షల రూపాయలు నా అకౌంట్లో వేసి నన్ను అమెరికా పంపించారు. అందుకనే ఈ గ్రామంతో ఒక అనుబంధం అది. ఇక్కడ నేర్చుకున్న కొన్ని జీవిత పాఠాలు పెద్ద కార్యక్రమాలు చేయడంలో బాగా ఉపయోగపడ్డాయి. అది ఎవరి వారికి ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు విన్నపం చేస్తుంది. అనేక దాసోహాలు సమర్పిస్తుంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, నర్రవాడ జనార్దన స్వామి వారి యొక్క ఆలయం ప్రతిష్ట కావాలి అని బాబురావు గారు వారితో పాటు ఒకళ్ళిద్దరిని కూడా టీం తీసుకుని వారు సుమారుగా 7-8 సార్లు మన హైదరాబాద్ జీవ ఆశ్రమానికి వచ్చుంటారు. ఆలయం ప్రతిష్ట జరపాలని 2 సార్లు ముహూర్తాలు అనుకున్నవి ఏదో కారణం చేత మారుతూ వచ్చాయి. మన చేతుల్లో కొన్ని ఉంటాయి, మన చేతుల్లో ఎన్నో ఉండవు. ప్రకృతి ప్రభావం చేత ప్రతిష్ట ఫలానప్పుడు జరగాలి అనుకున్నది అది జరపడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడి ఆగిపోయింది. ఎందుకు ఆగింది అట్లాగా అంటే దానికి ఏదో ఒక మంచి కారణం ఉండి ఉంటుంది, అందుకోసం అది ఆగింది. ఈ స్వామి యొక్క జీర్ణోద్ధరణ జరిగి పునఃప్రతిష్ఠ కార్యక్రమం వసంత పంచమి నాడు జరగాలి అని ఉంది. మిగతా అప్పుడు పెట్టుకుంటే ఎట్లా జరుగుతుంది? కాదు, అది అట్లా పోస్ట్ పోన్ అయిపోయింది. రేపటికి ముహూర్తం సిద్ధపడింది. రేపు వసంత పంచమి, ఇవాళ మదన పంచమి, రేపు వసంత పంచమి. ఆ శుభ సందర్భంగా మన ఆలయానికి ప్రతిష్ఠ చేసుకోవాలి అనేది ఒకసారి స్వామి యొక్క సంకల్పం అయి ఉంటుంది. మనం అనుకుంటే ఏది అవ్వవు కదా, ఏదైనా భగవంతుడు అనుకున్నట్టుగా జరుగుతాయి. మనం ఎన్నెన్నో అనుకుంటాం, అది వాడి ఇష్టం అయితే జరుగుతాయి, లేకపోతే కావు. రాముడికి పట్టాభిషేకం చేయాలి ఎవరు అనుకున్నారు? వాళ్ళ నాన్నగారు అనుకున్నారు. వాళ్ళ నాన్నగారికి పేరేంటి? దశరథ మహారాజు. రాముడికి పట్టాభిషేకం రేపే చేసేస్తాం, ఆలస్యమే వద్దు. వెంటనే అక్కడ పురోహితుల వారు ఉన్నారు, వశిష్ఠుల వారు. వశిష్ఠుల్ని పిలిచారైనా, అయ్యా రేపే పుష్యమి నక్షత్రం రాముడికి చాలా మంచిది కనుక పట్టాభిషేకం చేసేద్దాం రాముడికి, వెళ్ళి వెంటనే అన్ని ఏర్పాట్లు చేయండి ఆజ్ఞ ఇచ్చేసాడైనా. పాపం పురోహితుల వారు
ఏదో చెబుదామని అనుకున్నారు, అని అయ్యేది ముహూర్తం అంత మంచిది కాదండి, ఇప్పుడు వద్దండి, తర్వాత ఇప్పుడు. కానీ రాజుగారు అవకాశం ఇవ్వాల. రేపటికే ముహూర్తం పెట్టాలి, మీరు వెళ్ళి ఏర్పాటు చేయండి. ఇంకో కొంతమంది పిలిచి వాడుకొని పనులు, ఒక్కొక్కళ్ళకి ఏం పనులు చెప్పాలి మొత్తం అన్నీ అక్కడి నుంచి చెప్పేసాడు ఆయన. పాపం వశిష్ఠుడు వారికి ఏం అనడానికి అవకాశం లేకపోయింది. రాముడికి ప్రతిష్ఠ జరిగిందా? ఏమైంది? ప్రతిష్ఠ కోసం పెట్టిన ముహూర్త టైంకే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అరణ్యవాసానికి వెళ్ళాడు. రాజ్య పాలన కోసం పెట్టిన ముహూర్తం కాస్త వనవాసానికి పోయే ముహూర్తంగా మారింది. అయితే రాముడికి పట్టాభిషేకం చేద్దాము అని అనుకున్న సంకల్పం 14 ఏళ్ల తర్వాత ఆయన లేకుండా జరిగింది. ఎందుకని అట్లా అవ్వలేదు? ఎందుకు ఆగింది? ఆయనకి మనస్సులో లేదు కనుక. ఆయనకి ఇష్టం అని అనిపించలా. తండ్రి గారికి ఇష్టం, తండ్రి గారి యొక్క సంకల్పం అట్లా ఉంది. కానీ తన సంకల్పం ఇప్పుడు కాదు, 14 ఏళ్ల తర్వాత చేసుకోవాలని తనకుంది మనసులో. ఎందుకని? సంకల్పం ఎందుకనంటే మనం ఏం చెప్తామండి? ఎందుకనంటే ఈ భూమంతా ఒకనాడు ఇక్ష్వాకు రాజులకి చెందింది. కానీ ఈవేళ దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పక్కకి తీసేసుకున్నారు. అడవంతా కొంతమంది కంట్రోల్లో ఉండిపోయింది. కిష్కింధంతా వాలి కంట్రోల్లో ఉండిపోయింది. మిగతా దక్షిణ భాగం అంతా రావణాసుడి కంట్రోల్లో ఉండిపోయింది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి రాజ్యాలని వాళ్ళ సొంతమే అని వాళ్ళు డిక్లేర్ చేసేసుకుని వాళ్ళే మొత్తం ప్రపంచానికి నాయకులు అన్నట్టుగా ఉంటున్నారు. ఇది మారాలి, ఆలోచన ధోరణి మారాలి. ఎవరిది ఈ ప్రపంచం అంతా? భగవంతుడిది. మన ఈవేళ 2-4 గోడలు కట్టుకుని ఇది నాది అని దాన్ని రిజిస్టర్ చేయించుకుంటున్నాం. కానీ నిజానికి ఇదంతా మన సొంతమా? మనం నిన్నున్నామా ఇక్కడ? రేపు ఉంటామా మళ్ళీ? తెలియదు. చేతుల్లో నిజానికి మనవి, కానీ ఇంక నడిపించేవాడు ఆయన. మన చుట్టూ ఉండే పరిస్థితులను కూడా నడిపించేవాడు ఆయనే. కానీ అది మనం మర్చిపోతాం. మనకుండే అహంకార ప్రభావం చేత నేనే చేస్తున్నా, ఇదంతా నా వల్లే సాగుతుంది అని పెద్ద మీసాల మీద నిమ్మకాయలు నేను పెట్టేసుకుంటూ ఉంటాను. కానీ నిజానికి ఇదంతా వాడిది, పైవాడిది. వాడి సంకల్పం ఉంటే కావాలి, లేకపోతే కాదు. అందుకోసమనే ఆయన ఏమనుకున్నాడు? నేను ఇప్పుడు రావద్దు, ఎక్కడెక్కడ ఎవరెవరు పరాయి పరిపాలన ఉందో వాళ్ళందరినీ కూడా సరిచేసి అప్పుడు నేను రాజుగా కావాలి తప్ప ఏదో ఇంత ఊరికి నన్ను రాజుగా చేస్తే ఏమిటి ఉపయోగం? చిన్న ఊరికి రాజుగా ఉంటే ఏమంటారు వాడిని? చిన్న ఊరికి ఉండేటువంటి ఒక ప్రభుత్వ ప్రతినిధికి ఏమంటారు? సర్పంచ్ గారు. రాముడు సర్పంచ్ కింద పదవి తీసుకోవాలా? అంతటినీ పాలించేటటువంటి రాజాధిరాజుగా తీసుకోవాలా? రాజాధిరాజుగా కావాలి. మరి ఇప్పుడుండే ఆయనకుండే సంపదేమో ఇంతేనాయి. మరేం చేయాలి ఇప్పుడు? తను వెళ్ళి మిగతా రాజ్యాన్ని అంతటినీ సంపాదించుకురావాలి. అప్పుడు పట్టాభిషేకం చేసుకోవాలి. అప్పుడు తండ్రి గారి కోరిక తీర్చాలి. అంతే తప్ప ఏదో ఇంత చిన్న ఊరికి రాముడు కూడా రాజు అయ్యాను అంటే లాభం ఏముంటుంది కనుక? పైగా వాళ్ళు కూర్చునేటువంటి ఆసనం ఉంది. ఎంతోమంది దాంట్లో కూర్చుని ఆసనం కాస్త
పాడైపోయింది. మరి ఏం చేయాలి? దాన్ని కూడా పవిత్రం చేయాలి. ఆసనాన్ని